పారిశుద్ధ్య నిర్వహణపై మరింత దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి నాదెళ్ల మనోహర్ అధికారులకు సూచించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఆయన పర్యటించారు. వివిధ విభాగాల అధికారులతో కలిసి శివాజీ చౌక్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు పర్యటించి దారి పొడవునా పారిశుద్ధ్య పరిస్థితులను మంత్రి మనోహర్ పరిశీలించారు. స్థానిక ప్రజలను అడిగి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల చెందుకు తీసుకువెళ్లడం ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. ఎప్పుడో మన లాకప్లో వేయాల్సిందమ్మా 7 ఏళ్ళు 5 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ. టైం దొరకలేదు విజిట్ చేయడానికి. చాలా డబ్బులు అయ్యా ఆసుపత్రికి అన్నీ తిరిగి ఫోటోలు మాత్రం బాగా వేస్తున్నారు కదా మరి. సంవత్సరాలు 22 కదా. ఈ కమిషన్ అసిస్టెంట్ కమిషనర్ కూడా తెలుసా? మీరే కంటిన్యూస్ లేదు సార్, ఒక 2 minutes సార్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. విస్తీర్ణం బట్టి అది ఎక్కువ స్క్వేర్ ఫీట్ ఉంటే వాళ్ళకి వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగమే కాకుండా పౌరుల్లో కూడా ఈ సమాచారం అందే విధంగా పరిశుభ్రత గురించి వాళ్ళు కూడా ఒక బాధ్యతతోటి మనందరం కూడా మన పట్టణాన్ని మన గ్రామాన్ని మరింత చక్కగా దిద్దుకోవడానికి ఇది మంచి అవకాశంగా భావించి ఒక డ్రైవ్ లాగా చేద్దామనే నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో ఉదయం నుంచి శివాజీ చౌక్ నుంచి మొదలు పెట్టుకుంటూ వివిధ వార్డులు మేము పర్యటించుకుంటూ వస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగం అందరం కూడా ఇది కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం. ఇదేదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏదో ఒత్తిడిగా చేసే కార్యక్రమం కాదు. అందరం ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా పౌరులుగా తెనాలిని దృష్టిలో పెట్టుకుని మన నగరం ఇంకా సుందరంగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి మనకి తెనాలిలో నివసించే విధంగా ఆకర్షితంగా ఉండాలనే ఒక ఆలోచనతోటి పౌరులందరూ కూడా కదిలి రావాలి. ఖచ్చితంగా కొన్ని నిధులు కేటాయించుకున్నాం. ప్రధానంగా ఈరోజు మేము ఈ వార్డులో పర్యటిస్తున్నప్పుడు మురుకాలువలో మున్సిపాలిటీ నుంచి వస్తున్నారు చేస్తున్నారనే భావన కలిగినా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అందుబాటులో రావడం లేదనేది వాళ్ళ అభిప్రాయం. వర్షాలు పడినప్పుడు తీవ్రంగా ఇబ్బందిగా ఉంటుందని, అదేవిధంగా సచివాలయంలో ఉన్న సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్లాల్సిన ఒక కార్యాచరణ ఖచ్చితంగా జరగాలి. దాని గురించి కూడా నేను సబ్ కలెక్టర్ గారిని కోరాను. ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని సచివాలయంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్ళే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం